డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు పలకొడతా కొడుక ఓడైనా సరే. డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతా. నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు, అండ్ల వంగ కరప్టెడ్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కే రకం. నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్లబట్టి రోడ్డు మీద బట్టలు ఉడదీస్తాను, నేను ఇడిచిపెట్టాను కాదు. ఇక ఈడికెళ్ళి 57 నెలలు యుద్ధమే. ధైర్యం ఉన్నోడు నిజాయితీ ఉన్నోడే కామారెడ్డిలో పనిచేయాలి. ధైర్యం లేదు, నిజాయితీ లేదు, మాతోని కాదు అనుకున్న వాళ్ళు సపరేట్గా వాలంటరీ ట్రాన్స్ఫర్లు చేసుకొని పోండి. స్ట్రైట్ అవే ఇది చెప్తున్నా. నేను జనానికి ఇదే చెప్తున్నా, అధికారులకు ఇదే చెప్తున్నా. నేను చేంజ్ కోరుతున్నా. నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం, వితౌట్ లిక్కర్, వితౌట్ పర్చేజ్ ఓట్. కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పిన నేను 100 రోజులు టైం ఇస్తున్నాము, ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా, 100 రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం. నేను నాన్ కరప్షన్ ఫ్రీ కామారెడ్డిని కోరుకున్నా. అది కాకుండా అడ్డం పడినా అని పని చేస్తా. కరప్టెడ్ పీపుల్ పైసలు ఇచ్చొచ్చిన పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టరేటు, సివిల్ సప్లైసు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే డిప్యుటేషన్ పెట్టుకున్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా, డిప్యుటేషన్లు పెట్టుకున్నా, ఇవన్నిటిని కూడా చూస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంటు డాటా ఉండి మాట్లాడుతున్నాం. ఇడిచే ప్రసక్తే లేదు. ఇది మాత్రం కరెక్ట్. కామారెడ్డిని సెట్ చేసినాకనే నా టర్మ్ అయిపోతుంది.